back to my channel Straight Point. So this is Nitin Kumar. Academic 6th class English లో an adventure అనే లెసన్ 4th యూనిట్లో రీడింగ్ ఏగా ఉన్నటువంటి an adventure లెసన్. ఇదే లెసన్లో ఇంకా 2 లెసన్స్ ఉన్నాయి. అవే బి రీడింగ్ ద నాటీ బాయ్, ఒక పోయం ఇచ్చాడు. నెక్స్ట్ సి రీడింగ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్, దట్ ఈస్ తానాజీ మలుసరే. సో 1 by 1 lesson we will discuss in the further videos. So in this class we will discuss this lesson. సో అడ్వెంచర్ అనగా మనకేంటి, ఏదైనా ఒక సాహసంతో కూడినటువంటి ఒక పని, వెదర్ ఇట్ మే బీ ఏ ప్లే ఆర్ ఎనీథింగ్ వర్క్ దట్ మస్ట్ బి అడ్వెంచరస్ అంటే కొద్దిగా సాహసంతో కూడుకున్నటువంటి పని. ట్రెక్కింగ్ చేయడం కానీ, ఆఫ్ కోర్స్ ట్రెక్కింగ్ అనేది మౌంటేనియస్ ట్రెక్కింగ్, మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయడం కానీ, కొన్ని విధాలైనటువంటి అన్ని అడ్వెంచర్స్ కూడా. సో ఈ లెసన్లో అడ్వెంచర్ ఏంటి అనేది చూద్దాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ కింద ఇవ్వబడినటువంటి 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో ఈ పిక్చర్లో మనకి ఏమేమి కనబడుతున్నాయి? ఫస్ట్ ఒక అవార్డ్స్లో డయాస్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నెక్స్ట్ స్టూడెంట్స్ అంతా నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అయితే ఒక గర్ల్ చేతిలో ఒక కప్ ఉంది, అంటే ఏదో గెలుచుకున్నటువంటి కప్ ఉంది. సో అక్కడ ఒక హెడ్ మాస్టర్ సార్ కూడా ఉన్నాడు. అక్కడ ఒక హెడ్డింగ్ ఇవ్వబడింది చూడండి, బ్రేవరీ అవార్డ్స్. సో అక్కడ అవార్డ్ ఫంక్షన్ అనమాట అదొకటి. సో ఆ అవార్డ్ ఫంక్షన్లో ఆ గర్ల్ ఒక అవార్డ్ని గెలుచుకున్నది. అదే బ్రేవరీ అవార్డ్ అంటే సాహసంతో కూడిన. అక్కడ అడ్వెంచర్ అనే లెసన్ ఉంది కదా, దీనిలో బ్రేవరీ అంటే కూడా సాహసంతో కూడిన. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్లో మీకు ఏం కనబడుతున్నాయి? సో వీఆర్ సీయింగ్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఓవర్ ఏ డయాస్ అండ్ ద చిల్డ్రన్, క్లాపింగ్ చిల్డ్రన్, అండ్ వన్ గర్ల్, విన్నింగ్ గర్ల్, వీ కెన్ సే విన్నింగ్ గర్ల్, అండ్ వన్ సార్ అండ్ వన్ police inspector. So maybe he is invited to that function. అలాంటి ఫంక్షన్స్ అన్ని స్కూల్లో, ప్రతి స్కూల్లో ఏదైనా ఫంక్షన్ లాంటిది జరిగినప్పుడు కొంతమంది ముఖ్యమైన అతిథులుగా పిలుస్తుంటారు. ఆ విధంగా కూడా వచ్చి ఉండవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, ఆ విధంగా లోకల్ ఎమ్మెల్యేలని, ఎవరినో ఒకరిని పిలుస్తుంటారు అతిథిగా. సో గెస్ట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై డూ యూ థింక్ ద గర్ల్ వాజ్ గివెన్ ద బ్రేవరీ అవార్డ్? ఎందుకు ఆ గర్ల్కి బ్రేవరీ అవార్డ్ ఇవ్వబడింది? అంటే ఏ బ్రేవరీ పని, ఏ సాహసంతో కూడినటువంటి పని, ఎవరికి హెల్ప్ చేయడం వల్ల అది గెలుచుకుంది అన్నట్టు మీరు గెస్ చేయండి అని చెప్తున్నారు. ఎవరికన్నా హెల్ప్ చేయడమా? ఓరల్ డిస్కస్ ఉంది. ఓరల్ డిస్కస్ అంటే మీరు ఓరల్గా డిస్కస్ చేయాలి. ఆన్సర్స్ ఓరల్గా రాయడం కాకుండా నోటితో చెప్పడాన్ని ఓరల్ అని అంటారు. డిస్క్రిప్షన్ ఏంటి అంటే, డిస్క్రైబ్ అండ్ టాక్ అబౌట్ ద పిక్చర్. ఈ పిక్చర్ గురించి మీరు కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని సెంటెన్సెస్. ఇట్ ఈస్ ఏ అవార్డ్ ఫంక్షన్ and there are so many children in their uniform and one girl got the prize from the headmaster, we can say like that. Okay, and all the members are clapping for her. Okay, next రీడింగ్ చూద్దాం. రీడింగ్లోకి వెళ్ళేసి, లెట్స్ గో సెట్ సీమా, ఆర్ ఇట్ విల్ బీ టైమ్ ఫర్ లంచ్ బిఫోర్ వీ నో ఇట్. ఎస్, లెట్స్ గో టువర్డ్స్ ద ఓల్డ్ టెంపుల్ సెడ్ అరుణ్ హర్ కజిన్. ఇక్కడ కన్వర్సేషన్ జరుగుతుంది. ఎవరిద్దరి మధ్యన 2 కజిన్స్ ఉన్నారు, సీమా అండ్ అరుణ్. వాళ్ళిద్దరి మధ్యన కన్వర్సేషన్ చూడండి. లెట్స్ గో సెట్ సీమా, ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఎప్పుడైతే 2 ఇన్వర్టెడ్ కామాస్ వచ్చి కామా ఉంటుందో నెక్స్ట్ సెట్ సీమా అని ఉంది. ఈ మొత్తం కూడా మీకు వచ్చేసి డైరెక్ట్ స్పీచ్, రిపోర్టింగ్ స్పీచ్ అని. ఈ లెసన్ లాస్ట్లో ఇవ్వబడినటువంటి గ్రామటికల్ పార్ట్ కూడా డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో రిమెంబర్ దట్ కేర్ఫుల్లీ అండ్ లిసన్ మై క్లాస్. గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాయబోయేటటువంటి essay2 ఎగ్జామ్లో ప్రతి గ్రామటికల్ పార్ట్ని టచ్ చేస్తుంటాడు. మీరు బట్టి పడితే ఎగ్జామ్ రాయలేరు. మీరు ప్రతి గ్రామర్ పాయింట్ని
సఫిషియంట్ ప్రాక్టీస్ చేస్తూ సఫిషియంట్ ఎగ్జాంపుల్స్తో మీరు ముందుకెళ్ళాలి. సో లెసన్ని చదివేటప్పుడు గ్రామటికల్ ఓరియంటెడ్గా చదవాలి. చూడండి, లెట్స్ గో సెట్ సీమా ఆర్ ఇట్ విల్ బి టైమ్ ఫర్ లంచ్ బిఫోర్ వి నో ఇట్. మనము చూస్తుండగానే మళ్ళీ లంచ్కి టైం అవుతుంది, అంతకుముందే మనం వెళ్ళాలి అంటుంది సీమ. ఎస్ లెట్స్ గో టువర్డ్స్ ద ఓల్డ్ టెంపుల్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? ఓల్డ్ టెంపుల్ సైడ్ వెళ్తున్నారు. సెడ్ అరుణ్ హర్ కజిన్. ఆమె యొక్క కజిన్ అయినటువంటి అరుణ్. యాజ్ ఆల్వేస్ దే హ్యాడ్ come to Vishnupur on a vacation to their grandparents. It was a small, quiet town surrounded by green hills and some ancient ruins. They particularly loved going for walks and spent hours exploring the old temple in a fort nearby. Sometimes they pretended to be rulers of ancient kingdom. At other times they played hide and seek. సో ఇక్కడ సీమ అండ్ అరుణ్ ఎవరంట? వాళ్ళిద్దరు కూడా కజిన్స్. వాళ్ళు తమ యొక్క వెకేషన్లో అంటే స్కూల్ హాలిడేస్లో ఎక్కడ వచ్చారు? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ అయినటువంటి విష్ణుపూర్. అయితే ఆ విలేజ్కి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇట్ వాజ్ ఏ స్మాల్, చిన్న ఉందంట, క్వైట్ టౌన్, చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉండేటటువంటి ఒక టౌన్. సరౌండెడ్ బై గ్రీన్ హిల్స్ అండ్ సమ్ యాన్షియంట్ రూయిన్స్. సరౌండెడ్ అంటే చుట్టూ ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి? చుట్టూ గ్రీన్ హిల్స్ ఉన్నాయి, పచ్చని కొండలు. అండ్ సమ్ యాన్షియంట్ రూయిన్స్. ఇక్కడ యాన్షియంట్ అనే వర్డ్ చాలా ఓల్డ్గా కట్టబడినటువంటి పురాతనమైన కోటలు, వీటన్నిటి కూడా మనం యాన్షియంట్ అనాలి. యాన్షియంట్ రూయిన్స్ ఉన్నాయంట. రూయిన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే చార్మినార్, గోల్కొండ ఇవన్నీ ఉన్నాయో అలాంటివి పురాతనమైన కట్టడాల్లో చాలా కట్టడాలు ఏమైపోతాయంటే కొంత నాశనం అయిపోతాయి అన్నమాట. వాటినే రూయిన్స్ అనాలి. రూయిన్స్. సో యాన్షియంట్ రూయిన్స్లో కొంత శిథిలావస్థకు చేరుకున్నా అనొచ్చు. రూయిన్స్ అంటే శిథిలావస్థకు చేరుకున్నా. దే పర్టిక్యులర్లీ లవ్డ్ గోయింగ్ ఫర్ ఏ వాక్స్ అండ్ స్పెంట్ హార్స్ ఎక్స్ప్లోరింగ్ ద ఓల్డ్ టెంపుల్ ఇన్ ఏ ఫోర్ట్ నియర్ బై. అదే ఫోర్ట్, ఏదైతే రూయిన్డ్ ఫోర్ట్ ఉందో, కోట, పాతగా కట్టబడినటువంటి ఒక కోట, శిథిలావస్థకు చేరుకున్న ఒక కోట. ఆ కోటకు దగ్గరలో ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ సైడ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడాన్ని ఇష్టపడతారంట. సమ్ టైమ్స్ దే ప్రిటెండెడ్ టు బీ రూలర్స్ ఆఫ్ యాన్షియంట్ కింగ్డమ్. వాళ్ళు ఏ విధంగా, కొన్నిసార్లు ప్రిటెండెడ్ అంటే నటించడం. ఇక్కడ ఏ విధంగా నటిస్తారంట? రూలర్స్ ఆఫ్ అన్ యాన్షియంట్ కింగ్డమ్. పాత రోజుల్లో ఆ కోటకు సంబంధించినటువంటి నేను రాజు, నువ్వు రాణి, నువ్వు మంత్రి, లేదా ఆ విధంగా వాళ్ళు నటిస్తూ అభినయం అంటారు దాన్ని, ప్రిటెండ్. అభినయం చేస్తూ ఆ విధంగా వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఎట్ అదర్ టైమ్స్, మరికొన్ని సమయాల్లో దే ప్లేయిడ్ హైడ్ అండ్ సీక్. ఇక్కడ హైడ్ అండ్ సీక్ గేమ్ ఏంటి? డీప్ ఆట అంటాం కదా. ఒకటి దాక్కుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దాక్కుంటారు. ఒక అతను అందరినీ కూడా ఎట్ ఏ టైంలో అందరినీ అవుట్ చేయాలి. సో ఆ గేమ్ కూడా ఆడేవాళ్ళు. క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ షౌటెడ్ అరుణ్ అండ్ హీ ర్యాన్ అహెడ్. ఇక్కడ క్యాచ్, నీకు నన్ను పట్టుకో అంటూ అరుణ్ అక్కడ పరిగెత్తాడు. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఎ మినిట్ రిప్లైడ్ సీమా యాజ్ షీ ఫాల్ అవుట్. సీమ ఏమంటుంది? నన్ను పట్టుకో అని అరుణ్ పరిగెత్తగానే నిన్ను 1 నిమిషంలో పట్టుకుంటా అని చెప్తుంది. ఎవరు? సీమ. అరుణ్ వాజ్ సూన్ అవుట్ ఆఫ్ సైట్ యాజ్ హీ వెంట్ రౌండ్ ద కార్నర్. అరుణ్ కొద్దిసేపట్లో ఏమైందంట, తను ఫాస్ట్గా పరిగెత్తడం వల్ల కనిపించకుండా వెళ్ళాడంట. సీమా న్యూ హిస్ ఫేవరెట్ హైడింగ్ ప్లేస్. సో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు వాళ్ళు. అతను దాక్కున్నాడు. అండ్ స్మైల్డ్ టు హర్ సెల్ఫ్ థింకింగ్. ఆమె తనలో తాను నవ్వుకుంటూ, నాకు తెలుసు నువ్వు ఎక్కడ పారిపోయావు. ఫేవరెట్ ప్లేస్ అంటే ఎప్పుడు వాళ్ళు ఆడుకున్నా కూడా అతను అక్కడే వెళ్ళి దాక్కుంటాడు అనమాట. సో ఆ ఫేవరెట్ ప్లేస్ నాకు తెలుసు అంటుంది. ఎవరు? సీమ. హీ వోంట్ ఎస్కేప్ మీ. అతను నా నుంచి తప్పించుకోలేడు. ఒకతే అనుకుంటున్నాను మాటలు ఇవన్నీ. సీమా న్యూ హిస్ ఫేవరెట్ హైడింగ్ ప్లేస్ హ్యాడ్ స్మైల్ టు హర్ సెల్ఫ్. సీమకు తెలుసు, ఎప్పుడైతే అరుణ్ని పట్టుకోవడానికి సీమ పరిగెత్తు వెళ్ళిందో అరుణ్ కనిపించకుండా అయ్యాడు. అప్పుడు సీమ తనలో తాను అనుకుంటుంది, నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నావో, ఆ ప్లేస్ నాకు తెలుసు, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అంటుంది. హీ వోంట్ ఎస్కేప్ మీ. అతను దొరుకుతాడు అంటుంది. షీ ర్యాన్ డౌన్ ద హిల్ టువర్డ్స్ ద ఓల్డ్ టెంపుల్ వేర్ షీ న్యూ అరుణ్ వుడ్ బి హైడింగ్. అక్కడి నుంచి కొంత డౌన్వర్డ్లో, షీ ర్యాన్ డౌన్ ద హిల్ని
దిగుతూ అంటే కొండ నుంచి దిగుతూ ఒక ఓల్డ్ టెంపుల్ సైడ్ వెళ్ళిందనమాట. అక్కడ అరుణ్ ఉంటాడని. బట్ హీ వాజెంట్ దేర్, అక్కడ లేడు. అరుణ ఎప్పుడు దాక్కునేటటువంటి ప్లేస్లో లేడు. హీ మస్ట్ హ్యావ్ గాన్ టు ద కేవ్. అయితే అక్కడ ఇంకొక ప్లేస్ ఉందంట. ఏదది? కేవ్ అంటే గుహ. CAVE, కేవ్ అంటే గుహ. షీ థాట్. ఈ లెసన్లో చాలా డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు లెసన్ చదువుతున్నప్పుడే అబ్జర్వ్ చేస్తే మీకు గ్రామర్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. దిస్ వాజ్ అనదర్ ఫేవరెట్ ప్లేస్ ఫర్ దెమ్, ఎ కేవ్ హిడెన్ బిహైండ్ సమ్ క్రీపర్స్. సో అక్కడ వాళ్ళకి ఇంకొక ఫేవరెట్ ప్లేస్ ఉందంట. హైడ్ అండ్ సీక్ ఆడే వాళ్ళకు ఫేవరెట్ ప్లేసెస్ ఏవి ఉంటాయి? ఏవైతే దాక్కుంటే అవతలి వాళ్ళకి ఈజీగా కనబడమో అవన్నీ కూడా ఫేవరెట్ ప్లేసెస్ అయిపోతాయి. అలాంటి ఇంకో ప్లేస్ ఏంటంట? కేవ్. ఒక కేవ్ ఉందంట, గుహలో వెళ్ళి దాక్కుంటే కొంత చీకటి ఉంటుంది కదా, అందులోనూ ఆ క్రీపర్స్ కూడా అడ్డం ఉన్నాయంట. క్రీపర్స్ అంటే కొన్ని ఇట్లా పాకేలాంటి క్రీపర్స్ అంటే ఇక్కడ కొన్ని మొక్కలు. ఎలాంటి మొక్కలు? తీగ మొక్కలు అన్నీ కూడా చుట్టుకొని ఉంటాయంట ఆ గుహకు. ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? అక్కడ అవతల సైడ్ వ్యక్తులు ఎవరు ఉన్నారో కనిపించదు. సో ఇక్కడ అరుణ్, ఐఎమ్ హియర్, సీమా కాల్డ్ అవుట్ యాజ్ షీ రీచ్డ్ ద కేవ్ దగ్గరికి వెళ్ళినమ్మడే అరుణ్, నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది. దెర్ వాజ్ నో రిప్లై. అక్కడ రిప్లై రాలేదంట. సీమా కుడ్ నాట్ సీ ఎనీవన్. ఇంకా అక్కడ ఎవరిని ఒక్కతే అయిపోయింది, తను అలోన్గా ఎవరిని చూడలేకపోయింది అక్కడ. అరుణ్ లేడు. షీ వాజ్ అబౌట్ టు ఎంటర్ ద కేవ్ వెన్ షీ కాట్ సైట్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ టార్న్ క్రంపుల్డ్ పేపర్ ఆన్ ద గ్రౌండ్. సో ఇక్కడే టర్నింగ్ పాయింట్ ఈ లెసన్లో. సీమకి ఏం దొరుకుతుందంట? ఒక పీస్ ఆఫ్ టార్న్ క్రంపుల్డ్ పేపర్ ఆన్ ద గ్రౌండ్. టార్న్ అంటే చినిగిన, క్రంపుల్డ్ పేపర్ అంటే చింపే, ఇట్లా దగ్గరికి మడిచిన పేపర్ గ్రౌండ్ పైన దొరుకుతుందంట. అంటే అక్కడ కేవ్ దగ్గరలో. షీ పిక్డ్ ఇట్ అప్ అండ్ అన్ఫోల్డెడ్ ఇట్ అవుట్. ఇక్కడ చేతికి తీసుకొని అన్ఫోల్డ్ చేసిందంట. ఏదైతే క్రంపుల్ అంటే ఇట్లా మడత పెట్టేస్తామో దాన్ని ఓపెన్ చేసిన దాన్ని అన్ఫోల్డ్ అనాలి. ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ ఆపోజిట్ వర్డ్స్. వీటిని యాంటోనిమ్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. మీ వొకాబులరీ సెక్షన్లో అడుగుతాడు. ఒకటి నౌన్ ప్యాసేజ్ వస్తుంది, ఇంకోటి అన్నోన్ ప్యాసేజ్ వస్తుంది. నౌన్ ప్యాసేజ్ చేయాలంటే వీటన్నిటి మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. కోర్స్ ఈ మీనింగ్స్ తెలిసినప్పుడు మీరు అన్నోన్ ప్యాసేజ్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద అదర్ వీడియో. నెక్స్ట్ ఒక వీడియో ఆ డౌట్స్ మీదనే ఒక వీడియో నేను పెడతాను. ఓకే. హౌ ఆడ్. ఇక్కడ హౌ ఆడ్ అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏదైనా ఒక వింతగా జరిగితే దాన్ని హౌ ఆడ్ అనాలి. ఇట్ హ్యాడ్ లెటర్స్ CLP రిటర్న్ ఆన్ ఇట్. ఆ పేపర్ పైన ఏముందంట? CLP అనే రిటర్న్ ఆన్ ఇట్. ఏదైనా ఒకటి వింతగా జరిగినప్పుడు మనం హౌ ఆడ్ అనే ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది చూడండి. హౌ ఆడ్ తర్వాత హౌ అనేది క్వశ్చనింగ్, కానీ ఇక్కడ క్వశ్చన్ కాదు. హౌ ఆడ్ అన్నప్పుడు ఇది దీని కిందికి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో దిస్ ఈస్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ because it has the exclamatory sign over the last. Okay, the లాస్ట్లో ఎక్స్క్లమేటరీ సైన్ ఉంది కదా, అందుకొరకే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అక్కడ ఏముంది చూడండి. ఇట్ హ్యాడ్ లెటర్స్ CLP రిటర్న్ ఆన్ ఇట్. ఆ పేపర్ మీద ఏముందంట? CLP. జస్ట్ దెన్ షీ హర్డ్ అరుణ్ కాలింగ్ అవుట్, సీమా వేర్ ఆర్ యూ. అప్పుడే ఈ పేపర్ చేతికి తీసుకొని CLP అని చదివినప్పుడే అరుణ్ కాలింగ్ అవుట్. అరుణ్ ఏమంటున్నాడంట? సీమా వేర్ ఆర్ యూ. హియర్ సెడ్ సీమా టు అరుణ్ who was standing at the entrance of the cave. I was looking for you. ఆ కేవ్ స్టార్టింగ్లో నిలబడి అడుగుతున్నాడు. ఎవరు? అరుణ్ చెప్తున్నాడు, నీకోసమే వెయిట్ చేస్తాను ఇక్కడ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ. వాట్ హ్యావ్ యూ గాట్ ఇన్ యువర్ హ్యాండ్ ఆస్క్డ్ అరుణ్. అరుణ్ ఏమడుగుతున్నాడు? నీ చేతిలో ఏముంది? ఇట్స్ నథింగ్, జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ విత్ CLP రిటర్న్ ఆన్ ఇట్ సెట్ సీమా. ఇదేంటో ఏం లేదు, జస్ట్ దాని లోపల CLP అని రాస్తుంది అంతే, మామూలు పేపరే ఇది. డోంట్ త్రో ఇట్, దాన్ని పారవేయకు. లెట్ మీ సీ ఇట్ సెడ్ అరుణ్. అరుణ్ ఏమన్నాడు? డోంట్ త్రో ఇట్, లెట్ మీ సీ ఇట్, దాన్ని నేను చూస్తాను, దాన్ని పడేయకు. యాజ్ he took the paper from her, he looked at it carefully and said, see if you look at the torn edge of the letter, which could be an E, not a C. సో ఇక్కడ అరుణ్కి ఏం డౌట్ వచ్చింది అంటే, అతను ఒక ప్రిడిక్షన్ చేశాడు. ఇక్కడ ఈ లుక్డ్ ఎట్ దట్ కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వ్ చేస్తూ, అది CLP అనే ఎందుకు ఉంటుంది, అది
ఈఎల్పి ఉండొచ్చు. దాన్నే మనం మేబీ అది హెల్ప్ కావచ్చు. ఎవరన్నా మనకు హెల్ప్ కావాలని అడుగుతున్నప్పుడు ఈ విధంగా పేపర్ మీద వేసి ఉండొచ్చు ఎవరన్నా, అది హెల్ప్ అయ్యి ఉండొచ్చు. డూ యూ థింక్ ఇట్ కుడ్ బి హెల్ప్? ఆస్క్డ్ సీమా. సీమాకు అది హెల్ప్ అనుకుంటున్నావా అని డౌట్ వచ్చింది, అడుగుతుంది. హెల్ప్, మై గుడ్నెస్, సమ్వన్ ఈజ్ ఇన్ ట్రబుల్, వి మస్ట్ ఫైండ్ హిమ్, సెడ్ అరుణ్. అరుణ్ ఏమన్నాడు? ఇవన్నీ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వర్డ్స్ మొత్తం అరుణ్ తనకు తానుగా అంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఈ వర్డ్స్ అన్నీ తనకు తానుగా అంటే డైరెక్ట్ స్పీచ్. ఇతను అన్న తర్వాత ఇతను ఇలా అన్నాడు అని చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్తో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా మనకేమవుతుంది? డైరెక్ట్ స్పీచ్లో ఉంటుంది, రిపోర్టింగ్ స్పీచ్ దాన్ని. సో ఆర్ హర్ యాడెడ్ సీమా. ఎవరో ప్రమాదంలో ఉన్నారు. బట్ వేర్ డు వి గో? బట్ ఎక్కడైనా వెతకాలి. దేర్ ఈజ్ నో వన్ ఇన్ ద టెంపుల్ అండ్ దేర్ ఈజ్ నో వన్ ఇన్ ద కేవ్ టు. కేవ్లో ఎవరు లేరు, టెంపుల్లో ఎవరు లేరు. ఎవరు హెల్ప్ అని రాసి ఉండొచ్చు, ఈ పేపర్ ఎవరు వేశారు? లెట్స్ ట్రై ద మీనా బజార్, దెర్ ఈజ్ ఎ సీక్రెట్ ప్యాసేజ్, సెట్ అరుణ్ ఎక్సైటెడ్లీ. మనం ఒక ప్లేస్ని మర్చిపోయాం, ఆ ప్లేస్ పేరే మీనా బజార్. అక్కడ ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉంది. సీక్రెట్ ప్యాసేజ్ అంటే ఏదైనా ఒక, ఇక్కడ ప్యాసేజ్ అంటే తోవ, దారి. ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళడానికి సన్నని దారి ఉంటే దాన్నే ప్యాసేజ్ అంటాం. సో అక్కడ ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉందంట, అంటే చాలా తక్కువ మందికే తెలుసు అక్కడ నుంచి ఒక రూట్ ఉన్నాయని. కొన్ని ఊర్లలో కూడా కొన్ని ప్రదేశాలకు వెళ్ళే షార్ట్కట్ రూట్స్ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్తుంటారు. సో ఇక్కడ కూడా అరుణ్ ఏం చెప్పాడంట? ఎక్సైటెడ్లీ అంటే ఉత్సాహంగా. ఎలా చెప్పాడు? లెట్స్ ట్రై ద మీనా బజార్, మనం మీనా బజార్ని ట్రై చేద్దాం. అంటే మీనింగ్ ఎక్కడ? మీనా బజార్కి వెళ్ళి వెతుకుదాం. మీనా బజార్ వాజ్ వన్స్ ఎ పాపులర్ మార్కెట్ ఫర్ రాయల్ లేడీస్. మనం ఈ ప్లేస్ అంతా కూడా చాలా పురాతనమైన కట్టడం అన్నాం కాబట్టి కొన్ని వందల సంవత్సరాల క్రితం అది ఒక రాయల్ లేడీస్కి ఒక మార్కెట్ అనమాట. బట్ ఆల్ దట్ రిమైన్డ్ నౌ వాజ్ జస్ట్ ఎ ఫ్యూ క్రంబ్లింగ్ వాల్స్. అక్కడ మిగిలిపోయింది ఏంది? క్రంబ్లింగ్ వాల్స్. అంతా కూడా పడగొట్టబడింది. చాలా ఏళ్ళ కిందది కాబట్టి అది మెల్లిమెల్లిగా పడిపోతూ శిథిలావస్థకు వచ్చింది. సీక్రెట్ ప్యాసేజ్ వాస్ కనెక్టెడ్ టు ద మార్కెట్, దే ర్యాన్ టువర్డ్స్ ఇట్. అక్కడ ఒక సన్నని దారి ఉంది, అక్కడ సైడ్ వెళ్దాం, చూద్దాం అక్కడ ఎవరైనా హెల్ప్ అని వేశారు కదా, అక్కడ ఉన్నారేమో. దే ఆర్ ఫౌండ్ ఎ మ్యాన్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టైడ్ అప్. ఇక్కడ టైడ్ అప్ అంటే కట్టి వేయబడిన కాళ్ళు. వారిద్దరు కలిసి ఒక అతన్ని చూసారంట, అతని కాళ్ళు చేతులు కట్టి వేయబడినాయి. ఈ హ్యాడ్ ఎ గ్యాగ్ ఆన్ హిజ్ మౌత్. ఇక్కడ గ్యాగ్ అంటే నోట్లో ఒక బట్ట కుక్కబడింది అనమాట. కిడ్నాప్ చేసినప్పుడు ఉంచుతారు కదా, ఆ విధంగా గ్యాగ్. ఇక్కడ గ్యాగ్ అంటే బట్ట, నోట్లో పెట్టినటువంటి బట్ట. ఆన్ హిజ్ మౌత్ అండ్ వాస్ స్ట్రగ్లింగ్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. అతను తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ద చిల్డ్రన్ రిమూవ్ ద గ్యాగ్ అండ్ హెల్ప్ హిమ్ ఫ్రీ హిజ్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అతని కాళ్ళు చేతులు ఓపెన్ చేయడంలో ఈ చిల్డ్రన్ అనేవాళ్ళు సీమా అరుణ్ హెల్ప్ చేశారు. హరీ అప్, ద మ్యాన్ సెడ్, ద స్మగ్లర్స్ విల్ బి బ్యాక్. ఇక్కడ నుంచి హరీ, ద మ్యాన్ సెడ్. ఇక్కడ హరీ అంటే మీనింగ్ ఏంది? ఇక్కడ నుంచి త్వరగా పదండి, ఎప్పుడైనా ఆ స్మగ్లర్స్ రావచ్చు, స్మగ్లర్స్ ఆ దొంగలు ఎప్పుడైనా రావచ్చు, పదండి ఇక్కడ నుంచి. దే ran all the way through the secret passage. They were soon out of the breath. అక్కడ నుంచి బయటకు వచ్చి అప్పుడు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. డోంట్ స్టాప్ ఎట్, ప్యాంటెడ్ ద మ్యాన్. ప్యాంటెడ్ అంటే వారిని మళ్ళీ ఒకసారి హెచ్చరించాడు. ఏమని? ఎక్కడ ఆగొద్దు, వెళ్దాం. దే విల్ బీ బ్యాక్ ఎనీ మూమెంట్. వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు. అతను చాలా భయంగా ఉన్నాడు. ఎందుకు? అతను బాగా కట్టేసి నోట్లో నుంచి మాట కూడా రాకుండా నోట్లో బట్ట కాబట్టి అతను భయాందోళనలో ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు అని చెప్పి త్వరగా అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. సూన్ దే రీచ్డ్ హోమ్. ఇంకా వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ హోమ్ అయినటువంటి ఇంట్లోకి వచ్చారు. Their grandparents were surprised to see them. Now tell us who you are, సీమా asked the man. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ సర్ప్రైజ్కి గురయ్యారు. వీళ్ళేంది ఇద్దరు వెళ్ళి ఎవరినో తీసుకొచ్చారు. అప్పుడు సీమా అడుగుతుంది, మీరు ఎవరు? ఆ కట్టివేయబడినటువంటి వ్యక్తిని అడుగుతుంది. అండ్ హూ టైడ్ యూ అప్, కాల్డ్ అరుణ్, యాడెడ్ అరుణ్. అరుణ్ కూడా మిమ్మల్ని ఎవరు కట్టేశారు? అండ్ వై, ఎందుకు కట్టేశారని అడుగుతుంది మళ్ళీ సీమా. కంటిన్యూడ్ సీమా. ఐ విల్ టెల్ యూ ద హోల్ స్టోరీ బట్ ఫస్ట్ కాల్ ద పోలీస్, సెడ్ ద మ్యాన్. మీకు జరిగిన విషయం అంతా చెప్తాను, ఫస్ట్ మీరు పోలీసులను పిలవండి. ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్. ఇక్కడ నో టైం అంటే మీనింగ్ ఏంటంటే
చాలా త్వరగా వస్తే అప్పుడు మనం ఏం చెప్పాలి, ద పోలీస్ అరైవ్డ్ ఇన్ నో టైమ్, తక్కువ సమయంలో వచ్చారు. ద మ్యాన్ దే హ్యాడ్ ఫ్రీడ్ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇన్ ప్లెయిన్ క్లోత్స్, అతను సివిల్ డ్రెస్ అంటాం కదా, పోలీస్ యూనిఫామ్ కాకుండా మామూలు డ్రెస్లో ఉన్నటువంటి ఒక పోలీస్ వ్యక్తిని కాపాడిన వ్యక్తి ఎవరు, అతనంట. హీ వాస్ ఫాలోయింగ్ ఏ గ్యాంగ్ ఆఫ్ స్మగ్లర్స్ హూ హ్యాడ్ కాట్ హిమ్ అండ్ టైడ్ హిమ్ అప్, అతను ఒక ఫాలోవర్, ఎవరిని ఫాలో చేస్తున్నాడంట, ఫాలోయింగ్ ఏ గ్యాంగ్ ఆఫ్ స్మగ్లర్స్, దొంగలని ఫాలో చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్, అతన్ని కట్టివేశారు. బిఫోర్ దట్ హీ హ్యాడ్ మేనేజ్ టు రైట్ హెల్ప్, అతన్ని వాళ్ళు కట్టేయకముందే అతను ఒక పేపర్ పైన హెల్ప్ అని రాసి అక్కడ పడేశాడు. ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ హ్యాడ్ థ్రోన్ ఇట్, థ్రోన్ అంటే పారవేయడం, థ్రోన్ ఇట్ హోపింగ్ దట్ సమ్వన్ వుడ్ ఫైండ్ ఇట్, ఎవరైనా ఆ పేపర్ చూసినప్పుడు నాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి ఒక హోప్తో ఉన్నాడట. హోప్ అంటే ఆశ. దే వర్ గోయింగ్ టు కిల్ మీ బట్ థ్యాంక్స్ టు యూ ఐఎమ్ సేఫ్, వాళ్ళు నన్ను చంపబోయారు కానీ మీరు నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ వ్యక్తి సీమా అరుణ్కి చెప్తున్నాడు. వి విల్ నౌ గో అండ్ క్యాచ్ ద స్మగ్లర్ సెట్ ద మ్యాన్, ఆ మ్యాన్ ఏం చెప్తున్నాడు, మేము ఇప్పుడు వెళ్ళి మా టీం అంతా వచ్చింది, మిగతా పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళందరూ కలిసి కూడా ఆ స్మగ్లర్స్ని పట్టుకుంటారు. వాట్ అన్ అడ్వెంచర్, వెయిట్ టిల్ ఐ టెల్ మై ఫ్రెండ్స్ అబౌట్ ఇట్ సెట్ సీమా. ఇది పెద్ద అడ్వెంచర్గా మారింది, వాళ్ళ యొక్క ఈ చిన్న పని అతన్ని కాపాడడంలో వీళ్ళు అడ్వెంచర్ చేసినట్టే కదా, చిన్న పిల్లలు అతన్ని కాపాడారు, ఇది ఒక అడ్వెంచర్. దే విల్ నెవర్ బిలీవ్ అస్ సెడ్ అరుణ్, సీమ ఏమంటుంది, ఇదంతా కూడా నా ఫ్రెండ్స్కి చెప్తాను, బట్ అరుణ్ ఏమంటున్నాడు, ఇలాంటివి వాళ్ళు నమ్మరు, ఇలా జరిగిందంటే కూడా నమ్మరేమో అంటున్నాడు. దట్స్ అండ్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ సెట్ గ్రానీ, ఇక్కడ గ్రానీ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చెప్తుంది, మీ లంచ్కి టైం అయింది పదండి. సో ఇక్కడ గ్లాజరీ ఇచ్చారు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూయిన్స్, ఇక్కడ ఎన్ అని ఉంటే నౌన్ అని అర్థం, నామవాచకం, వి అని అంటే వర్బ్. సో రూయిన్స్ అంటే ఏంటి, కొలాప్స్డ్ అండ్ డికేడ్ బిల్డింగ్స్, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్స్. ఎక్స్ప్లోర్, టు సెర్చ్ ఆర్ ట్రావెల్ త్రూ, ఎక్స్ప్లోరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని చుట్టూ తిరిగి దాని గురించి తెలుసుకోవడం. క్రంబ్లింగ్, బ్రేకింగ్ క్రాకింగ్ ఇంటూ పీసెస్, క్రంబ్లింగ్ అంటే దగ్గరికి ముడిచిన, ఇక్కడ ఇచ్చినటువంటి పేపర్ని దగ్గరికి ముడిచిన. ప్యాసేజ్, ఏ లాంగ్ నారో వే త్రూ, ఒక సన్నని బాట లేదా దారి. గ్యాగ్, ఏ పీస్ ఆఫ్ క్లాత్ పుట్ ఇన్ ఎ పర్సన్స్ మౌత్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్, ఏదైనా వ్యక్తిని మాట్లాడనివ్వకుండా అతని నోట్లో బట్ట కుక్కితే ఆ పీస్ ఆఫ్ క్లాత్ని ఏమనాలి, గ్యాగ్. స్మగ్లర్స్, పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మూవింగ్ గూడ్స్ ఇల్లీగల్లీ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ, స్మగ్లర్స్ ఎవరు, ఒక దేశం నుంచి మరో దేశానికి ఇల్లీగల్గా అంటే ట్యాక్స్ పే చేయకుండా సరుకు రవాణా చేసేవాళ్ళు. గూడ్స్ అంటే ఇక్కడ వస్తువులు, ఏదైనా వస్తువు ఇంపోర్ట్ అవుతుంది అంటే వేరే కంట్రీ నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్ అవుతుందంటే కొంత అమౌంట్ అందులో ట్యాక్స్ రూపంలో మన గవర్నమెంట్కి చేరాలి, అప్పుడు అది లీగల్ అవుతుంది. లీగల్ అంటే న్యాయపరంగా, కానీ ఇక్కడ ఇల్లీగల్గా తీసుకుపోతారంట, అలా తీసుకెళ్లే వాళ్ళని ఏమనాలి, స్మగ్లర్స్. ప్యాంట్ అంటే బ్రీత్ విత్ షార్ట్ క్విక్ బ్రీత్స్, ప్యాంట్ అంటే త్వరగా ఊపిరి పీల్చుకోవడం, భయంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా. గ్యాంగ్, అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్, ఇక్కడ గ్యాంగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్, గ్యాంగ్ అంటే కలెక్టివ్ నౌన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్, అండ్ ఎనీ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఆల్ ద బిట్స్ అండ్ ఆల్ ద మీనింగ్స్ అండ్ గ్రామర్ పార్ట్ ఆల్సో we will discuss, గ్రామర్ పార్ట్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంగ్లీషే కాదు మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.